హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరి ఇరుముళ్ళు అయితే ఇప్పుతున్నాము. గంగా పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నారు మా స్వాములు. మరి రాత్రి వచ్చేసరికి అయితే 1 గంట అయిపోయింది దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి. సివిల్ వాళ్ళకైతే తొందరగా అయిపోయింది. మరి ఇరుముళ్ళు తీసుకుని వెళ్ళిన వాళ్ళకైతే చాలా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళకైతే చాలా టెన్షన్ అయితే పడిపోయాము. నేను రాత్రి 2ంటికి అయితే రూమ్కి వచ్చారు. ఆ 2ంటికి నేను ఏం మాట్లాడాను, ఏం తీసానో కూడా నాకైతే ఐడియా లేదు. మళ్ళీ ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 5 o'clock అవుతుంది. ఆ 5 o'clockకి ఇప్పుడు ఈ స్వాములందరూ మళ్ళీ ఇరుములు తీసుకొని అయితే మళ్ళీ పాతాళ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నారు. అందరం అయితే ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా రావటమే. ఇంక మళ్ళీ మేము త్రిపురాంతకం అయితే బయలుదేరుతున్నాము. ముందు డ్యామ్ చూసుకుంటాము, తర్వాత త్రిపురాంతకం వెళ్తున్నాము. ఈలోపు ఏం జరుగుతుంది అనేది మేము వీలైనంత వరకు క్యాప్చర్ చేస్తుంటాం. చూస్తూనే ఉండండి. బాయ్. ఆంటీ ఆ పాట వేరేది పెట్టండి ఆంటీ. కళ్యాణగుడి బ్రహ్మాండ నాయకి నామనోదరులకు నమో పార్వతి పదే శంకర హర మహాదేవ్ శంభో శంకర శంభో శంకర శంభో శంకర. స్వామి ఈ దుప్పటి మీదేనా ఇరుముడు పెట్టుకోండి. ఇంకా పెట్టిందా స్వామి ఇరుముడు పెట్టుకోరా దాంట్లో పడేసి ఇంకెందుకు మళ్ళీ మహాదేవ్ శంభో శంకర. స్వామి శరణం శరణమయ్యప్ప, స్వామి శరణం. ఆవు పాలు పట్టుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. వెనకరా స్వామి. ఓం నమ శివాయ నమః. ఓం నమ శివాయ నమః. మహాదేవ్. జయ జయ శంకర. జయ జయ శంకర. స్వామి ఇటు తిరుగు. తెచ్చా స్వామి. నాకు ఒకే గోల స్వామి, నువ్వు నాకు కనపడలేదు. కనపడుతున్నా దాంట్లో తిప్పినా కూడా నమ శివాయ నమ శివాయ నమ శివ హరి కళ్యాణ కట్టింది అంటే తల్లినాలు ఇచ్చే ప్లేస్ అన్నమాట. తెలుసా నీకు? రా తెలుసా? హర హర ఇక్కడంతా షాపింగ్ చేసుకునే ప్లేస్ ఇది. టైం కరెక్ట్గా 5:15 అయింది కదా. 6 గాజులా? నువ్వు అంకుల్ స్వామిని ఎతకడానికి కాదు, నువ్వు షాపింగ్ చేయడానికి చూద్దామని వెళ్ళావా? ఓరి నీ అంకుల్ కనపడలే, దిగులు పడిపోయి గాజులు ఎత్తుకుంటావా? పాతాళ గంగ శ్రీశైల పాతాళ గంగ దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, మేము పాతాళ గంగ దగ్గరికి వచ్చాము. ఇరుములు తీసే ప్లేస్ పక్కన ఉంటుందంట. ఆ పక్కకి వెళ్తున్నాం మేము. మరి మా స్వాములందరూ అక్కడికి వెళ్ళారు, మేము నడుస్తూ వెళ్తున్నాం. ఇదంతా పాతాళ గంగ, లోపలికి వెళ్ళాలి.
ముందు మేము ఇరుముళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఇరుముళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇరుముళ్ళు ఓపెన్ చేస్తారు ఇప్పుడు. వెళ్తున్నాం మేము. అక్కడ క్యాప్చర్ చేస్తుంటానే ఉండ చూస్తూనే ఉన్నాం. ముందు ఇరుముడిది అయిపోయినాక మనం ఎంత దూరమో పాతాళ గంగ దగ్గర ఇరుముళ్ళు అని అన్నారు ఇక్కడ వాళ్ళు. రాత్రి అంతా చాలా. మళ్ళీ ఇప్పుడు అక్కడ కాదు ఇంకొంచెం ముందుకు వెళ్ళాలని అంటున్నారు. అక్కడికి వెళ్తున్నాం. పొద్దునే వాకింగ్ సూపర్గా ఉంది. పొద్దున ఖర్చులు డబ్బులు లేవడానికి 200 ఇచ్చాము. అటు 2 కిలోమీటర్లు నడిచాము. ఆడ నుంచి మళ్ళీ ఇటు 3 కిలోమీటర్లు నడుస్తున్నాము. నిన్నటి నుంచి మేము ఆటోలకు డబ్బులు అయితే బాగా పెడుతున్నాం. ఇక్కడికే అంటే ఆటో వాళ్ళకి మనకి డబ్బులు బాగెట్టుంది యోజనలో. ఇలా తీర్చేస్తాం అందరికి. తిరిగి ఎక్కడైతే ఉందో మళ్ళీ తిరిగి ఆటో తిరిగి మళ్ళీ మేము అక్కడికే వస్తున్నాము. మేమే కొంచెం మిస్టేక్ అయ్యాం అంతే. ఇరుముళ్ళు ఓపెన్ చేసే ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఫస్ట్ టైం పాతాళ గంగ దగ్గర తీస్తున్నారని చెప్పారు. పాతాళ గంగ దగ్గర అని చెప్పేసి మార్నింగే మేము వెళ్ళేటప్పటికి మళ్ళీ అక్కడ కాదండి మార్చారని చెప్పేసి మరి ముందుకు వెళ్ళాలని చెప్పారు. ఇంకా మళ్ళీ మేము సరే ఆటో ఎందుకు లేని చెప్పి నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. చాలా దూరం ఫ్రెండ్. కొంచెం తెలుసుకొని ముందుగానే మనం అలర్ట్గా ఉంటే ఇంత రిస్క్ అనిపించదు. కాళ్ళకు చెప్పులు లేకుండా 42 డేస్ చిన్న గులకర అయితే గుచ్చుకుపోతుంది బాగా. కొంచెం ఇబ్బందిగా ఉంది అంతే. దర్శనం అయితే చాలా బాగా అయితే శివులకి అయితే బాగా జరిగింది. రాత్రి అయితే ఇరుముళ్ళు తీసుకున్న స్వాములకి అయితే చాలా అయితే ఇబ్బంది పడ్డారంట. 7 మేము దర్శనానికి వెళ్తే శివయ్య స్వాములు స్పర్శ దర్శనానికి వెళ్ళారు అందరూ. 1 గంట ఖచ్చితంగా 1 గంట అయిపోయింది దర్శనం అయిపోయేటప్పటికి. వాళ్ళు మేము విడిపోయాము. ఈ స్వాములు రాలేదని మేము చాలా టెన్షన్ పడ్డాము. పడేటప్పటికి మాకే అసలు అర్థం కాలేదు ఏమైందా అని. ఈ స్వాములు ఎక్కడా ఏంటి మనుషులు ఎత్తుకునేటప్పటికి రాత్రి అంతా మేము టెన్షన్ పడ్డాం బాగా. చాలా ఇబ్బంది అయితే పడ్డాం. చూడండి ఇది ఇరుములు ఇచ్చే ప్లేస్ ఇదే అనమాట. మీరు ముందుగానే తెలుసుకుంటారని నేను చూపిస్తున్నాను ఇక్కడ. ఇదిగోండి ఈ లోపలికి రావాలి. ఇరుముళ్ళు తీసే ప్లేస్ వెళ్ళాడుగా గురుస్వామికి. ఇరుముడు కొబ్బరికాయలు అయితే ఇరుముళ్ళు అయితే తీసి ఇక్కడైతే హోమగుండంలో వేస్తున్నారు. చూడండి స్వాములు అయితే ఇరుముళ్ళు అయితే అయిపోయినాయి కదా. ఓపెన్ చేసిన ఇరుముళ్ళ కొబ్బరికాయలు ఇక్కడ కొట్టి ఇక్కడైతే వేస్తున్నారు. ఓం నమస్తే. ఇరుమిళ్ళు ఓపెన్ చేసే ప్లేస్ ఇదే స్వాములు. మహాస్వాములు ఎక్కడున్నారు? అదిగా కనబడ్డారు. ఇదిగోండి మా స్వాములు ఇరుముళ్ళు అయితే ఇచ్చేస్తున్నారు. ఓ శంకర్. ఓం నమ శివాయ. కార్తిక్ ఇరుముళ్ళు చూడండి చాలా మంది స్వాములకి తీస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ కాబట్టి మనకి ఇలా ఉంది. ఇంకా తర్వాత అయితే ఇంకా బిజీ అయిపోతారు వీళ్ళంతా. ఎంతమంది స్వాములు ఉన్నారు చూడండి గురుస్వాములు. మా గురుస్వామి ఇక్కడైతే మా పిల్లలకైతే ఇరుముడి ఇక్కడైతే ఇప్పుతున్నారు.
స్వామి ఎవరో పొంగల్ చేయాలి. ఇవన్నీ వాళ్ళు తీసుకుంటారంట, ఆ డబ్బులను తీసుకెళ్ళి ఉంది లేదు సార్. అవును చెప్పారు ముందే, మనకు కాదు శివయ్యకి వెళ్తాయని చెప్పారు. గంగాధర శివ గంగాధర హర హర బోలే నమః శివాయ. మా బాలస్వామిది ఇది. సాకేశ్ స్వామిది ఇరుముడి ఇప్పుతున్నారు ఇప్పుడు నన్ను మా పెద్ద స్వామిది కూడా అయ్యింది. ఇప్పుడు మా చిన్న స్వామిది ఇరుముడి ఇప్పుతున్నారు. చూడండి ఫ్లోటింగ్ అయితే జనాలు అయితే విపరీతంగా అయితే పెరిగిపోతున్నారు. కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి మనకి ఇంకా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ ఇరుముడి ఇప్పడానికి. చూడండి ఎంతమంది స్వాములు చక్కగా. అన్నీ మా సాగర్ ఎటు చూసిన సాగరే అనిపిస్తున్నాడు నాకు ఆ స్వామి. ఇక్కడ అయితే
మనకి ఫస్ట్ ఇరుముళ్ళు తీసేది అక్కడే అని చెప్పారు. మేము పాతాళగంగ దగ్గరికి వెళ్తే లేదు, ఇప్పుడు ఇక్కడ మార్చామని చెప్పారు. అందుకని ఇక్కడికైతే వచ్చాము. మీరు వచ్చేవాళ్ళు మటుకి ఇది కొంచెం ఎలర్ట్గా ఉండండి, ఇది తెలుసుకుంటారని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. బాయ్. ఇదైతే ఇరుముల్లో అయితే వచ్చిన డబ్బులు ఈ స్వామివారి ముండిలో వేయాలి. వేస్తున్నా, మీరు కూడా చూడండి. మూడు సార్లు ప్రదక్షిణం అయితే చేయాలి ఫ్రెండ్స్. తర్వాత హోమగుండ దగ్గర కొబ్బరికాయ కొట్టాలి. కార్తీక్ గడ్డ కట్టిందా? మనస్ఫూర్తి దండం పెట్టుకున్నా. దండం పెట్టుకో, దండం పెట్టుకోవాలి. వేసేయండి అంకులు. అయ్యయ్యో సాకే స్వామి జాగ్రత్త. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మా సాము కన్ని సాముదేమో, ఆ సాము చిన్న సాముదేమో. కొట్టు స్వామి, గట్టి కొట్టు. అది కూడా వేసేయాలి, చింపాలి. సాగిన్ సార్ మీ డాడీకి చింపుతాడు. ఇరుముడైతే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మేము లొకేషన్ చూడటానికి పాతాళగంగ కాదు, డ్యాము, శ్రీశైలం డ్యాము, అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఉన్న బస్సు దగ్గరికి వెళ్ళి మేము రూములు తీసుకున్న చోటకి వెళ్ళి రూములకైతే చాలా మందికి ఇబ్బంది పడుతున్నారు. మేమైతే 20 days ముందే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి మేము చెప్పంగానే మేము పలానా ఇంతమంది వస్తున్నాము, మాకంటే 3 రూములు బుక్ చేయండి అని చెప్పేసి చెప్పంగానే మనకి బాగా క్లోజు వాళ్ళు,
చెప్పగానే మనం 3 రూమ్లు అయితే మనం ముందే బుక్ చేసి ఉన్నారు. అయితే రూమ్లు అయితే ఎవరికైతే చాలా వరకు అయితే ఇబ్బంది పడుతున్నారు. మాకైతే ముందుగానే మేము బుక్ చేసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా శ్రీశైలం మీరు రావాలనుకుంటే కనుక ముందుగానే రూమ్లకి అయితే ముందే మీరు బుక్ చేసుకుని ఉండండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. అది మేమైతే రూమ్లు అయితే మేము తీసుకున్న వాడు చాలా అయితే రీజనబుల్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదే శ్రీశైలం డ్యాము. ఇప్పుడు వచ్చి ఇది 3వ ఏడు. ఈ 3 సార్లు ఒక్కసారి కూడా ఈ డ్యాము చూడలే నేనైతే. నీళ్లు వాటర్ ఫాల్ అయితే 3 గేట్లే ఎత్తారు. కరెంట్ ఇక్కడే జనరేటర్ అవుతుందంట. చూడండి ఎంత బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందో. నాగార్జున అది నాగార్జున చిరంజీవి తమిళ ఎంత బాగుంది లక్కీష్. మా సాకేస్తామని మాకు ఇచ్చేస్తుంది మా చెల్లెలు దత్తతకి. అసలు పెంచుకోవట్లేదు, చూసుకోవట్లే. ఆ స్వామి ఇంటి దాస కూడా ఆ స్వామికి ఉండట్లే. ఆ నీరు వచ్చినప్పుడైతే చాలా బాగుంటుంది. ఆ వాటర్ గేట్లు వదులుంటే బాగుండు. దాని కింద ఒక ఫ్యాన్ ఉంటుంది. ఫ్యాన్ తిరిగితే కరెంట్ అలా జనరేట్ అవుతుంది. దానికన్నా వాటర్ ఆపట్ల ఆ ఫ్యాన్ తిరుగుతుంది. డాడీ ఏడి ఈ క్లైమేట్ లో అది చూసుకుంటే బఠానీలు అయ్యని నోట్లో వేయాలి. డాడీ ఏంటన్నా నువ్వేంటి మేమందరం ఇక్కడ ఉంటాం, నువ్వు ఇక్కడ ఉన్నావు. సేమ్ కోడిగుడ్లు దొంగలాగా ఉంటాడు అలా చూస్తావేంటి. ఇది చూడండి ఇక్కడ జోబు దొంగలాగా ఉన్నాడు కదా ఈయన. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.